మేమైతే మమ్మల్ని గుర్తించి 2008లో మాకు హౌసింగ్ స్కీమ్ శాంక్షన్ ఇచ్చారు, ప్లాట్ శాంక్షన్ ఇచ్చారు. Because the change of the government, because these plots were given by the Congress government, given under Indira scheme, the change in the government, because the program is taken under double bedroom housing scheme, వీళ్ళందరినీ ఏదైతుందో పక్కన పెట్టేసి మా అందరూ కూడా సరే దయచేసి ఈ వీళ్ళను వెరిఫై చేయించి అకార్డింగ్ టు ది ఎలిజిబిలిటీ, దే ఆర్ ఎలిజిబుల్, ప్లీజ్ లెట్ దెమ్ బి గివెన్ ప్రిఫరెన్స్ ఇన్ అలాటింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. అంతే కదా. ఇప్పుడు అమ్మ మనం ఏదైతుందో అప్పుడు మనం 2008లో ఇచ్చి తర్వాత ఏదైతుందో ప్రభుత్వం మారిపోవటము, స్కీమ్ మధ్యలో ఆగిపోవటము, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతున్నదో ఈ స్కీమ్ ఇచ్చే మధ్యలో నిలిపివేసి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ నిర్మాణం చేయడానికి వరకు ఏదైతుందో ఈ నిర్మాణం మధ్యలో ఆగిన కానీ ఖాళీ స్థలాలు కానీ తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కట్టి తర్వాత న్యాయంగా అయితే మనకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇల్లు మంజూరు చేయాలి. న్యాయంగా మనం మంజూరు చేయలేదు. ఇంతకాలం చెప్పుకుందాం అంటే మనకి ఎవరు లేరు. 1611 ఇస్తే ఏదైతుందో వేరే స్టేజెస్ ఉన్నాయి, నేను వెరిఫై చేయించి 52 కోట్లు అవసరం పడుతుందని చెప్పని మీరు ప్రభుత్వం నివేదించి, అంటే ఈ 1611 ఇన్పుట్ చేయట్లేదు. వాళ్ళకి ఏదైతే స్ట్రక్చర్స్ మిగిలి ఉన్నాయి, వేరియస్ లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళకి 52 కోట్లు వచ్చినట్టయితే వాళ్ళు సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇందులో కొన్ని అనుకోకుండా ఏమేమి చేస్తారంటే for infrastructure creation something, some plots taken up. అప్పుడు ఏదైతుందో మీ రిప్రజెంటేషన్ ఇది సార్ దయచేసి ఈ 1611 ఏదైతుందో మీరు మీ రిపోర్ట్ సార్, దిస్ ఈస్ యువర్ రిపోర్ట్ సెట్ బై యువర్. కైండ్లీ సీ దట్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్, ప్లీజ్ అడ్రస్ రిమైండర్ టు ది గవర్నమెంట్, ది లోకల్ సిచ్యువేషన్ ఆల్సో ప్రివైలింగ్ సిచ్యువేషన్. ఇది ఇప్పుడు ఈ 3500 ఇండ్ల లబ్ధిదారులు అలాట్ అయ్యాయి. ఈ 3500 ఇండ్ల లబ్ధిదారులు అలాట్ అయ్యి 20 మాసాలు గడుస్తుంది. 20 మాసాలకి వెళ్ళి అవుట్ ఆఫ్ 3500 కేవలం 500 మంది మాత్రం చేరేది. ఇంకా 3000 మంది లబ్ధిదారులు చేరలేదు. ఇప్పుడు వెళ్ళి దే ఆర్ నీడీ పర్సన్స్, న్యాచురల్లీ దే హావ్ టు ఆక్యుపై ది హౌసెస్ అలాటెడ్ టు దెమ్. విదిన్ 2 వార్డ్స్ కూడా ఇంక్రీజ్ చేసిన మీకు తెలుసు సార్. ఆ 2 వార్డ్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతుందో బికాస్ దే ఆర్ నాట్ రిసైడింగ్ కేర్ అని చెప్పిన వార్డ్స్ కూడా చేయలేదు. ఒకటే సార్ నేనేమంటే ప్లీజ్ దట్ దే ఆర్ వాళ్ళకు ఆక్యుపై చేసుకునే డెడ్ లైన్ పెట్టి ఇవాళ ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నివాసితమై ఏదైతే కేటాయింపు చేయబడారో వాళ్ళకు సంబంధించి 2 మున్సిపల్ వార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. మీకు అందరికీ ఎరుక. జగిత్యాల పట్టణంలో ప్రస్తుతం ఉన్నటువంటి 48 వార్డు అదనంగా ఇంకో 2 వార్డ్స్ ఏదైతే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి కేటాయించారు, మంజూరు చేశారు అదనంగా. ఆ 2 వార్డ్స్ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఏర్పాటు చేయాలి. ఈ 3500 మంది ఉన్నారు కదా అని చెప్పారంటే వాళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి మేము ఎట్లా ఎక్కిస్తాం, ఓటర్ ఇస్తాం, పేరు లేదు అని చెప్పని కమిషనర్ గారు ఏదైతుందో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ కేటాయింపు చేయబడ్డ 2 వార్డ్స్ జగిత్యాల పట్టణం సర్దేసి. అది దీన్ని బట్టి మీకు ఏం గోచరిస్తున్నది? దీన్ని బట్టి ఏం గోచరిస్తుంది అంటే కరెక్ట్ గా నేను ఏం విజ్ఞప్తి చేసిన అంటే ఆ లబ్ధిదారులు 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం వాళ్ళు ఏదైతుందో మరి నిజంగానే వాళ్ళ నివాస నిరుపేద వర్గాలు కాదు కాబట్టి ఏదైతుందో కొంత అనుకూల వసతులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. కొత్త ఇంట్లో చేరినప్పుడు ఏదైతుందో మొత్తం ఏదైతుందో ఒకే మనకు అన్ని సౌకర్యాలు అనుకూరాయి. మనం చేరిన తర్వాత ఒక్కొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మరి వాళ్ళు ఏదైతే షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. వారికి నిజంగానే ఒక పాఠశాల కావాలి, ఒక ఆసుపత్రి కావాలి, ప్రార్థనా స్థలాలు, ప్రార్థనా మందిరాలు కావాలి, ఒక దేవాలయం కావాలి, ఒక మస్జిద్ కావాలి, ఒక చర్చ్ కావాలి. చర్చ్ बोल रहा हूं ना भैया, मस्जिद बोल रहा हूं ना, मंदिर बोल रहा हूं ना, ये तो अहम चीज है, ये तो अहम चीज है. గౌరవ కరెక్ట్ గా ఏదైతుందో మీరు వెంటనే ఆడ కేటాయింపు చేయకుండా ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఒక బ్లాక్ పాఠశాలకు ఆసుపత్రికి కట్టారు తాత్కాలికంగా. అందులో పాఠశాల ఆరంభించేసి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి ఒక 4 టీచర్లను ఆడికి ఏదైతుందో సర్దుబాటు చేస్తే ఆడికి ఏదో పిల్లలు అందులో చదువుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒక బస్తీ దవాఖానా డాక్టర్ని అక్కడికి మనం కేటాయింపు చేస్తే
ఎమర్జెన్సీ నీడ్ కూడా ఏదైతుందో వాళ్ళకి సౌకర్యం ఏర్పడుతుంది. ప్రార్థనా స్థలాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయి. అక్కడ దాదాపు 20 ఎకరాల దాకా ఖాళీ స్థలం ఉన్నది. ఒక మందిరానికి 1 ఎకరం, మస్జిద్కి 1 ఎకరం, చర్చికి 1 ఎకరం, ఇట్లా తలా ఒక్కొక్క ఎకరం కేటాయింపు చేసినట్టయితే ప్రార్థనా మందిరం నిర్మాణం చేసుకుంటున్న అవకాశం. కలెక్టర్ గారిని ఏదైతుందో ఈ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాల, ఆసుపత్రి, ప్రార్థనా మందిర స్థలాలకు గుర్తించి కేటాయింపు చేయడం, వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యే విధంగా తక్షణమే వాళ్ళు చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేసినాం. రాబోయే కాలంలో ఏదైతుందో ఇప్పుడు అది జగిత్యాల అర్బన్లో వచ్చేసింది. అర్లియర్ ఇట్ వాజ్ విత్ మల్యాల మండల్ నిర్మాణం చేసుకుందామంటే వాళ్ళు మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అప్పుడు ఏదైతుందో ప్రభుత్వం తీసేసుకున్నారు. రెండో అంశం ఏంటంటే 1611 నిర్మాణాలు ఏదైతుందో ఇప్పటికి ఉన్నాయి. 1611 నిర్మాణాలు ఇప్పటికీ ఉన్నాయి. వేరియస్ లెవెల్లో ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, కొన్ని లెంటల్ లెవెల్ ఉన్నాయి, కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ఏదైతుందో ఆ 2000 స్థలాలు తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టబడింది. ఈ మిగిలిన 1600కి ఏదైతుందో అప్పుడు ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలంటే ఒక 3 లక్షలు 4 లక్షలు వెచ్చిస్తే పూర్తి అయిపోతుంది. వాళ్ళకందరికి విద్యుత్ స్తంభాలు కూడా పడ్డాయి. అప్పుడు ఆ కాలంలోనే పడ్డాయి. ఇవాళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఏదైతుందో ఇక్కడ త్రాగునీటి సదుపాయం కొరకు ఏదైతుందో వాళ్ళ వాటర్ సప్లై కొరకు కూడా 18 కోట్లు మంజూరు చేసింది. ఇది 1600 లబ్ధిదారులకు సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గౌరవ జిల్లా కలెక్టర్ గారి నివేదిక గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ 1611 లబ్ధిదారులకు సంబంధించి వారు స్వయంగా పరిశీలించి ఈ 1611 వేరియస్ స్టేజ్లో ఉన్న ఇండ్లన్నీ నిర్మాణం పూర్తి చేయబడటానికి ఏదైతుందో 52 కోట్లు అవసరం పడతాయి. 52 కోట్ల నిధులు వెచ్చించినట్టయితే ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేయవచ్చు అని చెప్పని ప్రభుత్వం నివేదిక. డబ్బు కూడా ఇంకో 52 కోట్లను పట్టుకొచ్చింది. 52 కోట్లను పట్టుకొచ్చింది. అది దీనికి ఏమైపోయింది, ఈ మధ్య మళ్ళీ మొన్న 15 రోజుల క్రితము ఏ 1611 నిర్మాణాలు పూర్తి చేయడానికి 52 కోట్లు పూర్తి వెచ్చిస్తే పూర్తి చేయబడతాయని చెప్పి నివేదిక పంపారు కలెక్టర్ గారు. అందులో దాదాపుగా 100 దాకా బల్లి తీసేసి మౌలిక సదుపాయాల కల్పన అనే ఒక నెపంతో మలకూరు మేము అప్పుడే కలిగడతాం అన్నాం. ఇది ఎక్కడి న్యాయమే, మీరే పంపించిండు. గవర్నమెంట్ అనేది పరిశీలిస్తుంది మంజూరు కొరకు. మీరు ఉన్నది తొలగిస్తే ఎనకడ బీఆర్ఎస్ చేసే పాపం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరుగుతున్న విశ్వాసంతో ఏదైతుందో నిరుపేద వర్గాల ఆశతో చూస్తున్నారు. అంటే కలెక్టర్ గారు అన్నారు, నిజమే సార్, ఒకరు తొలగించిన వారు ఏదైతే వారు ఉన్నారో వారికి నేను డబుల్ బెడ్రూమ్లో ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ 1611 ఎవరైతే తొలగించడం జరిగిందో వారికి ఏదైతే డబుల్ బెడ్రూమ్లో నేను ప్రాధాన్యత ఇచ్చే మంజూరు చేస్తాను. అంటే 2000 మందికి డబుల్ బెడ్రూమ్ అర్హతకు అనుగుణంగా ప్రిఫరెన్స్ ఇచ్చి మంజూరు చేయాలి. ఈ 1611 ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతే ఉందో 52 కోట్లు మంజూరు ఇచ్చినట్లయితే ఇవన్నీ పూర్తవుతాయి. ఇక మూడోది, ఇప్పుడు 3500 ఇండ్లు లబ్ధిదారులు గుర్తించి వాళ్ళకు పంపిణీ చేసి 20 మాసాలు గడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బాదరగా మౌలిక సదుపాయాల కల్పన లేకుండా బాదరగా లబ్ధిదారులకు ఏదైతుందో మరి వాళ్ళకు ఒక ఆశ కల్పించాలని చెప్పని పంపిణీ చేసి తర్వాత ఏదైతుందో మరి ప్రభుత్వం మారిన తర్వాత ఈ అంశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వారు మౌలిక సదుపాయాల కల్పన కొరకు 2 విడతల్లో ఒకసారి 18 కోట్లు, ఒకసారి 20 కోట్లు వారు మంజూరు చేశారు. డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో ఫెసిలిటీ అయిపోయింది. ఆల్మోస్ట్ విద్యుత్ సౌకర్యం ఏర్పడ్డది, డ్రైనేజ్ ఫెసిలిటీ ఏర్పడ్డది. ఇప్పుడు 3500 మందిలో ఒక 500 మంది మాత్రం షిఫ్ట్ అయ్యింది. దాదాపు ఇంకా 3000 మంది ఏదైతుందో వాళ్ళు షిఫ్ట్ కాలేదు.
అది 500 లబ్ధిదారులు ఏదైతుందో అరకొర వసతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇతరత్ర ఏదైతుందో రెంటెడ్ హౌస్లో ఉండటమే కానీ నివాస కావాల్సినటువంటి ఒక సదుపాయం లేకపోవటం కొంత ఇబ్బంది అయినా కానీ షిఫ్ట్ అయితే ఈ 3000 మంది షిఫ్ట్ అయితే లేదంటే ఏమన్నట్టే ఈ 3000 మంది షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా 20 మాసాలు గడుస్తుంది 20 మాసాలు గడుస్తున్న 3000 మంది షిఫ్ట్ కావటం లేదు అని చెప్పంటే మరి వాళ్ళ అర్హత కూడా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి పోలీస్ జ్యూరిడిక్షన్ కూడా ఏదైతుందో మరి జగిత్యాల పట్టణానికి షిఫ్ట్ కావాలి అది ఒక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి గౌరవ ఎస్పీ గారి కూడా ఏదైతుందో వారికి సపరేట్ లేఖ వస్తున్నా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏదైతుందో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏదైతుందో జగిత్యాల టౌన్ పరిధిలో ఏర్పాటు చేస్తే భవిష్యత్తు శాంతి భద్రత సమస్య తగ్గుతా కూడా ఉంటుందని చెప్పండి ఏదైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వారు కూడా సానుకూలంగా స్పందించిండు ఏదైనా ప్రాక్టికల్గా సమస్య గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ సమస్యల పరిష్కారానికి ఇలా గతంలో స్థలాలు కోల్పోయిన వారికి మరి అర్హతకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయింపే కానీ ఈ 1611కు సంబంధించి ప్రభుత్వాన్ని మరొక నివేదిక పంపించి ఆ 52 కోట్లు మంజూరు ప్రయత్నం చేయడమే కానీ ఈ పాఠశాల కానీ ఆసుపత్రి కానీ ప్రార్థనా స్థలాలకు కావాల్సినటువంటి స్థలాలు కేటాయం కానీ ప్రాధాన్యతతోని మరి చర్యలు తీసుకొని జరుగుతుందని చెప్పిన కూడా కలెక్టర్ గారికి ముందే వారు విశ్వాసం ప్రకటించిండ్రు మరి అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఒక విశ్వాసంతో మనం ముందుకు పోదాం ఇలా మనం ఇక్కడికి వచ్చిన అందరికీ అర్హతకు అనుగుణంగా మన మానాడు మన అర్హతలు గుర్తించే మనకు పట్టాలి ఈ లోపల ఎవరన్నా అదృష్టం బాగుండి ఇల్లు కట్టుకుంటారు అనుకో సొంత ఇల్లు వచ్చింది కాబట్టి పక్కన కానీ ఇండ్లు లేనటువంటి వారు ఇందులో ఎవరున్నా కానీ ఈ లబ్ధిదారులకు అందరికీ కూడా ఏదైతే ప్రాధాన్యతతోని మీకు ఇండ్ల నిర్మాణం హౌసింగ్ స్కీమ్ కల్పించడం నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటానని చెప్పాను కూడా మనం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.